హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. ఓకే, నేను మీ డాక్టర్ కృష్ణ చైతన్య. వెల్కమ్ టు కేసీ క్లిక్ టాక్స్ ఛానల్ ఫైవ్. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి పంటి నొప్పి వల్ల కలిగే వాపు. జనరల్గా పంటి నొప్పి ఉన్నప్పుడు కొందరికి వాపు వస్తుంది. అంటే అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేయాలి. చాలా మంది ఇప్పుడు పేషెంట్స్ ఎక్కువ శాతం గ్రామాల నుంచి వచ్చే పేషెంట్స్ తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఈవెన్ టౌన్స్ లో ఉన్న వాళ్ళు, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. జనరల్గా ఏమేమి చేస్తుంటారు అంటే, పంటి నొప్పి ఉన్నప్పుడు చాలా మంది చేసే కామన్ మిస్టేక్ వేడి నీళ్ళతో పుట్టిస్తుంటారు నొప్పి తగ్గడానికి. లేదంటే వేడి టీ తాగుతుంది, నొప్పి రిలీఫ్ వస్తుంది. ఓకే, ఇంకొందరు ఇంకొక స్టెప్ ముందుకేసి వేడి ఆపుతారండి, లేదంటే జాన్మా పెట్టి ఇది అస్సలు చేయదు. ఇలా చేయడం వల్ల ఆ పూట మీకు నొప్పి తగ్గినా రిలీఫ్ వస్తుంది, బాగానే ఉంటుంది. ఆ పూట నొప్పి తగ్గినా కూడా రోజు గడిచే నైట్ పడుతున్నప్పుడు లేకుంటే మరుసటి రోజు కల్లా వాపు వచ్చేస్తుంది బాగా. కొందరికి నొప్పి తగ్గిందంట కానీ వాపు వచ్చేస్తుంది, కొందరికి నొప్పితో పాటు వాపు కూడా ఎక్కువ అవుతుంది. సో ఇవి చేయకూడదు, ఇది చాలా డేంజర్. సో మీకు అలాంటి సమస్యలు ఉన్నప్పుడు నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది, వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న సంప్రదిస్తే మీకు ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది చేస్తాం. పన్ను తీయడం లేకుంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం అలాంటి ట్రీట్మెంట్ చేస్తాం. వీళ్ళలోనే కాదు, అంటే నార్మల్గా ఉన్న వాళ్ళనే కాదు, ఈవెన్ పిల్లలు కూడా పంటి నొప్పి ఉన్నప్పుడు కొందరికి వాపు వస్తుంది. అంటే తెలియకుండా ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటుంటారు మనం, సెల్ఫ్ మెడికేషన్ తీసుకొని మెడికల్ షాప్లో యాంటీబయాటిక్స్ తీసుకొని వాడుతుంటారు, నొప్పి తగ్గుతుంది. కానీ ఒక్కోసారి మరుసటి రోజుకల్లా వాపు వచ్చేస్తుంది. కాబట్టి సెల్ఫ్ మెడికేషన్ కూడా అంత అడ్వైజబుల్ కాదు, సూచన. ఇంకో డయాబెటిక్ డయాబెటిక్స్ ఉన్న పేషెంట్స్ ఉంటారు, షుగర్ వాళ్ళలో చిగుళ్ళ సమస్యలు ఎక్కువ వస్తాయి. అంటే చిగుళ్ళలో ఉన్న వాపు వల్ల కూడా దానిలో వాపు వచ్చే అవకాశం. సో పెరడానికి ల్యాప్సెస్, సో దాని నుంచి కూడా మనకు దాదాపు వాపు వచ్చే అవకాశం. కాబట్టి ఎలాంటి సమస్య ఉందో సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటారు, మీ దగ్గరలో ఉన్న దంత వైద్యుని సంప్రదించి సరైన పరిష్కారంతో పాటు ట్రీట్మెంట్. సో ఇప్పుడు మరి డాక్టర్ కూడా అందుబాటులో లేని సమయంలో మీరు ఏం చేస్తారు? మీకు ఒక చిట్కా చెప్తాను. మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే ఐస్ ప్యాకెట్, అంటే ఐస్ క్యూబ్స్ కానీ మనం కవర్లో చుట్టుకోండి, లేదంటే వాటర్ ప్యాకెట్, వాటర్ బాటిల్ ఏమైనా చల్లగా ఉందని మనం నొప్పి ఉన్న చోట అప్లై చేసుకున్నాం ఉంటుంది, ఇంకో ప్యాకెట్ పెట్టుకుంటే మీకు నొప్పి అనేది ఆటోమేటిక్గా కాసేపట్లో రిలీఫ్ వచ్చేస్తుంది, నొప్పి తగ్గుతుంది. సో అదొక చిట్కా, హోమ్ రెమెడీ అంటే మనం ఇంట్లో చేసుకుని తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్న దంత వైద్యుని సంప్రదించి దానికి సరైన పరిష్కారం ద్వారా ట్రీట్మెంట్ తీసుకునేవచ్చు. సో ఓకే, మంచి దగ్గర థ్యాంక్ యూ.